How many types in list? Three types, ma'am. Ordered, Okay. unordered, and description. Okay. Uh, Hmm. Next, what is the meaning for ordered list? Ordered list అంటే మనకి numbers. All the list items will have numbers in ascending or descending order. Once again, repeat it. In ordered list, all the items of the list will have numbers or alphabets in ascending or descending order. Numbers in order list we are using default ga numbers. Okay na? Then Yes, ma'am. user maybe request to edit the whatever user interface ఉంటుంది కదా, దే వాంటెడ్ టు రిప్రజెంట్ ఇన్ రోమన్ అంకీస్ కానీ ఏబిసిడీలు క్యాపిటల్ స్మాల్ ఇలా ఏమైనా సరే వాళ్ళు కావాలి అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్ లిస్ట్ రాసేటప్పుడు ఆర్డర్ లిస్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి వాళ్ళు రాస్తారనమాట. ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పాను కదా, ఇక్కడ చూడు ఆర్డర్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్డ్ లిస్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు మనకి కావాల్సిన ఏబిసిడీల ఆర్డర్ వైజ్ కానీ రోమన్ అంకీస్ కానీ క్యాపిటల్ Ma'am. we want to write in order list specified abcd roman ankees small one so on. Then we want to type is equal to abcd so on. So next అన్ఆర్డర్డ్ లిస్ట్ డిఫాల్ట్గా ఏమంటే సర్కిల్ కానీ డిస్క్ కానీ వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం వాటితో పాటుగా మిగతావి కూడా రాయాలి అనుకుంటే యూఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం స్పెసిఫైడ్గా ఏం రాయాలనుకుంటున్నామో సర్కిల్ డిస్క్ అవి రాస్తాము. నెక్స్ట్ స్పెసిఫైడ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఆ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ నుంచి మాత్రమే అవి కౌంట్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ డిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ లిస్ట్ సంబంధించి డిటి అంటే డేటా టర్మ్ అనమాట. ఒక టర్మ్కి మనకి ఎబ్రివేషన్ రాయాలి అనుకుంటే డిటి హెచ్టిఎంఎల్ డిడి అంటే దానికి డిస్క్రిప్షన్ రాసి కూడా మనం ఆ వెబ్ పేజ్లో మనం డిస్ప్లే చేయొచ్చు బై యూజింగ్ డిస్క్రిప్షన్ లిస్ట్ యూజ్ చేసి. ఓకేనా? నిన్న అక్కడితో అయింది. ఈరోజు ఏం చేద్దామంటే టేబుల్స్ అనే కాన్సెప్ట్ని చెప్తాను. ఓకే. Yes, ma'am. టేబుల్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ తెలుసు, టేబుల్స్ అనేవి రోస్ కాలమ్స్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ టేబుల్స్ అని తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ Yes, మీరు ma'am. మీరు చేసే వెబ్ పేజ్లో టేబుల్ కాన్సెప్ట్లో మీరు ఏదైనా రాయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే టేబుల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేస్తాము. ఓకేనా? ఆ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం రాస్తామంటే హెచ్టిఎంఎల్ టేబుల్ అనమాట. ఈ టేబుల్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద టేబుల్లో ఉన్న రోస్ కాలమ్స్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయడానికి టేబుల్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? దేర్ కెన్ బి మెనీ కాలమ్స్ ఇన్ ఏ రో అంటే ఒక రోలో మెనీ కాలమ్స్ అనేవి ఓకేనా మెనీ కాలమ్స్ ఉంటే అప్పుడు మనం టేబుల్ అనే ట్యాగ్ యూజ్ చేసి వాటన్నిటిని మనం డిస్ప్లే చేసి వెబ్ పేజ్లో మనం దాన్ని అటాచ్ చేస్తాము, డెవలప్ చేస్తాము. ఓకేనా? టేబుల్ ట్యాగ్లో ముఖ్యంగా ఉండేవి ఏంటి అంటే ఫస్ట్ టేబుల్ ట్యాగ్ అనేది ఓపెన్ చేయాలి. ఓకేనా? టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత టిఆర్ ట్యాగ్ అంటే టేబుల్ రో ట్యాగ్ ఓపెన్ చేస్తాము. తర్వాత టేబుల్ డేటా ఏదైతే ఉందో టీడీ అనే దాంట్లో మనం రాస్తాము. ఓకేనా? డిఫైన్ చేస్తాము. తర్వాత టీహెచ్ అనే ట్యాగ్ యూజ్ చేసుకొని ఆ టేబుల్లో హెడ్ కింద ఏమైనా అంటే మన టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, హెడ్ అనే దాంట్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉన్నాయి కదా. Yes, ma'am. ఓకే, అవి టేబుల్ హెడ్ అని వస్తుంది అనమాట. టేబుల్కి మెయిన్ హెడ్డింగ్లా రాస్తున్నాం అనమాట. తర్వాత టేబుల్లో రాసే డేటా ఏదైతే ఉందో టీడీ యూజ్ చేసి రాస్తాం. అది ఎలా రాశాను అంటే ఒకసారి నేను మామూలు నోట్ ప్యాడ్ చూపిస్తాను. చూడండి, టేబుల్ ఓపెన్ చేశాను, నెక్స్ట్ టేబుల్ క్లోజ్ చేశాను. ఇన్ బిట్వీన్ దెమ్ నాకు ఏం కావాలనుకుంటున్నాను అంటే హెడ్డింగ్
ఇక్కడ చూసాం కదా, హెడ్డింగ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మార్క్స్ అని రావాలి అనుకుంటున్నాను. వచ్చిన తర్వాత నెక్స్ట్ వాటిలో ఇంకొక రో ఏం కావాలనుకుంటున్నానంటే, ఒక అమ్మాయి పేరు, అమ్మాయి ఇనీషియల్, నేము, మార్క్స్ రావాలనుకుంటున్నాను. అలా ముగ్గురికి సంబంధించి రాయాలి అనుకుంటున్నాను. ఓకేనా? ముగ్గురికి సంబంధించి రాస్తున్నప్పుడు ఏదైతే హెడ్డింగ్ కావాలనుకున్నా దాన్ని టీహెచ్ ట్యాగ్లో రాస్తున్నాను. ఓకేనా? ఏదైతే డేటా కావాలనుకుంటున్నానో దాన్ని టీడీ ట్యాగ్ యూజ్ చేసి రాస్తున్నాను. ఓకే, అలా రాసినప్పుడు నాకు అవుట్పుట్ ఇలా వస్తుంది. ఓకేనా? అర్థమైందమ్మా టేబుల్ అనేది ఎట్లా వాడతామని చెప్పి? ఓకేనా? నెక్స్ట్ మనము దీనికి బార్డర్ కూడా అప్లై చేసుకోవచ్చు. టేబుల్ బార్డర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏం కావాలి అంటే, బార్డర్ అంటే ఏం లేదు, దానికి థిక్నెస్ అనమాట. ఆ టేబుల్ బార్డర్స్ అనేవి థిక్గా వస్తాయి అనమాట. దానికి కూడా మనం టేబుల్ బార్డర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం రాయొచ్చు. ఇక్కడ చూడు, సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చూపించానో అవన్నీ రాసుకున్నాను, ఇలా డిస్ప్లే అయ్యింది. కానీ నేను దానికి ఏం చేస్తాను అంటే టేబుల్ బార్డర్ని పెట్టాను అనమాట. ఇక్కడ చూడండి, టేబుల్ బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెడితే, ఓకేనా, నాకు ఇప్పుడు అక్కడ బార్డర్ ఎందుకు వచ్చిందంటే నేను సేవ్ యాజ్ చేసి వేరే దాంట్లో రాసాను, అందుకనే చెప్పి బార్డర్ వచ్చింది. బార్డర్ ఈజ్ ఈక్వల్ టు నేను 1 అని పెడితే, ఓకేనా, ఇది నేను సేవ్ యాజ్ చేసి హెచ్టిఎంఎల్లో టేబుల్ 1.html పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ తీసుకొచ్చి నెక్స్ట్ టేబుల్ అనేవన్నీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే దానికి బార్డర్ వచ్చినాయి కదా. ఓకేనా? బార్డర్ తీసేస్తాను. బార్డర్ తీసేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, అర్థమైందా డిఫరెన్స్ ఏంటని? టేబుల్ దగ్గర బార్డర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సమ్ స్పెసిఫైడ్ ఏదైనా నెంబర్ ఇస్తే దానికి తగ్గట్టుగా థిక్నెస్ తో బార్డర్స్ వస్తాయి. నువ్వు ఏమి ఇవ్వకపోతే బార్డర్ లేకుండా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకేనా? Okay, table is the concept. It is used to display the data in rows and columns. Then we want to using table element or table tag. In this table, open and close tags are used for writing the table concept, and tr and th tags are used in this concept. Tr means table rows. Okay, td means table defines what is the cell. Okay na, th means table heading. Okay na, then we want to apply border to the table, then we can write table border is equal to something specified number 1 or 2 3 so on so. Okay, then the concept is output is displayed. We can accept the border size, then it will be displayed with borders, otherwise it will display like this anamata. Okay na? Yes ma'am. ఓకేనా? వాళ్ళు మేబీ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, రైట్ అబౌట్ టేబుల్ ట్యాగ్ అని చెప్పి విత్ ఎన్ ఎగ్జాంపుల్ అని చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ని రాసి అవుట్పుట్ ఎలా వస్తుంది అని చెప్పి మాకు మిడ్ వన్ లో వచ్చింది క్వశ్చన్, క్రియేట్ అ టైం టేబుల్ ఫర్ అ క్లాస్ అని. లేదంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఇండైరెక్ట్ గా ఏమంటారంటే టేబుల్ హ్యావింగ్ బార్డర్ విత్ 2 అండ్ ఇట్ హ్యావింగ్ 3 rows and 3 columns అని చెప్పి ఇండైరెక్ట్ గా అడుగుతాడు అనమాట. దాన్ని బట్టి నువ్వు 3 rows 3 columns అని చెప్పేసి ఇంకో చూడు, ఈ 3 columns ఒక 3 rows తీసుకొని విత్ టేబుల్ బార్డర్ 2 అన్నట్టు టేబుల్ దగ్గర ట్యాగ్ దగ్గర బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టి రాయాలన్నమాట. ఓకేనా? అలా రాస్తే మార్క్స్ పడతాయి. మ్యాక్సిమం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదనమాట. ఫస్ట్
టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేస్తాం, తర్వాత ఒక రో ఓపెన్ చేస్తాం టీఆర్, అందులో హెడ్డింగ్స్ పెట్టుకుంటాము, తర్వాత ఇంకొక రో ఓపెన్ చేస్తాను, అందులో టీడీ ఏదో కాన్సెప్ట్ వేరే వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ నెంబర్లు కానీ రాస్తాను అని చెప్పి ఒక 2-3 టీఆర్ ట్యాగ్లు ఓపెన్ చేసి అందులో టీడీ ట్యాగ్లు ఓపెన్ చేసి రాయాలన్నమాట. ఓకేనా? ఎస్ మ్యామ్. నీకు ఈ టేబుల్లో టీ బాడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇందాక ఏం చేశాను, నేను ఒక టేబుల్కి పైన హెడ్డింగ్ కావాలనుకుంటున్నాను. హెడ్డింగ్ కావాలన్న తర్వాత దానికి టేబుల్ని నేను రాసుకుంటాను. ఆ టేబుల్ రాసుకున్న తర్వాత ఇక్కడ మనం చూపించాను చూడండి, ఈ పేర్లు ఉన్నాయి కదా, ఈ పేర్లు తర్వాత వచ్చే దాన్ని సెపరేట్గా రాయాలి అనుకుంటే టీ బాడీ యూజ్ చేసి రాసుకుంటాం అనమాట. ఓకేనా? పెద్ద ఏం తేడా ఉండదు అవుట్పుట్లో, కాకపోతే చూసే వాళ్ళకి అర్థమయ్యేటట్టు రాస్తున్నాం అనమాట. పైవేమో హెడ్డింగ్స్, కిందవేమో టేబుల్కి సంబంధించిన డేటా బాడీ అని చెప్పి రాసే దాన్ని ఈజీగా వాళ్ళు గుర్తుపట్టేటట్టు రాయడానికి టీ బాడీ అనే ట్యాగ్ని కూడా యూజ్ చేస్తాం అనమాట. ఇది యూజ్ చేసిన పెద్ద అవుట్పుట్లో తేడా ఏమి ఉండదు, ఫస్ట్ ఏమొస్తుందో కిందది కూడా అదే వస్తుంది. ఓకేనా? ఎస్ మ్యామ్. ఒక నిమిషం. మ్యామ్ అంటే అది జస్ట్ టీ బాడీ అనేది టేబుల్ ట్యాగ్ హెడ్డింగ్స్. అంతే. ఎస్ మ్యామ్. టేబుల్ దానివల్ల హెడ్డింగ్ అవి పైన టైటిల్స్ ఉన్నాయి కదా మ్యామ్, జస్ట్ దాని నుంచి సపరేట్ చేయడానికి అంతే. సెపరేట్గా అని చెప్పడానికి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నేను Yes, టీ ma'am. బాడీతో పాటు నేను ఏం చేశానంటే ఇక్కడ దానికి ఒక కలర్ అప్లై చేసుకున్నా. చూడు, ఇది రైటింగ్ టేబుల్ HTML, ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాను. అంటే ఇంతకుముందు హెడ్డింగ్ పెట్టలేదు, ఇక్కడ నాకు సింపుల్గా టీ బాడీ యూజ్ చేస్తున్నానని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను, హెడ్ క్లోజ్ చేసుకున్నాను, బాడీ ఓపెన్ చేశాను. ఆ హెడ్డింగ్ H2 సైజ్ ఉండాలని చెప్పి రాసుకుని, ఇంతకుముందు టేబుల్ బార్డర్ చెప్పాను కదా ఒక కాన్సెప్ట్, ఆ Yes, ma'am. కాన్సెప్ట్ రాసుకొని పక్కన బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి నాకు అని చెప్పి ఒక ఫీచర్ యాడ్ చేసుకున్నా అంతే. ఓకేనా? Okay. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్, బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ అని తెలుసు కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు అన్ని 0 పెట్టుకుంటే ఈ కలర్ వచ్చింది. నువ్వు FF అంటే ఇవి హెక్సాడెసిమల్ నెంబర్స్ ఉంటాయి అనమాట ఈ కలర్స్కి, అవి మనం కొన్ని కొన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవి నేను నీకు పంపిస్తాను, లేదంటే Yes, ma'am. పర్టికులర్ ఏం లేకపోతే జస్ట్ ఇక్కడ FF అలా అలా మారుస్తే వాటి కలర్స్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. పర్టికులర్ కలర్ ఇంకొంచెం థిక్నెస్ వచ్చింది అనమాట. అలా పర్టికులర్ కలర్ కావాలని వాడు ఏం అడగడు. ఓకేనా? ఏదో ఒక కలర్ పెట్టండి అంటాడు, అన్ని 0లు పెట్టేసి ఏదో ఒక కలర్ వస్తుంది. మనం థియరీ రాసే దాంట్లో అవేమి ఎగ్జిక్యూట్ చేసి చూపించాల్సిన అవసరం లేదు కదా వాడికి. Yes, ma'am. ఓకేనా? నెక్స్ట్ హెడ్ అంటే టీ హెడ్, అందులో నేను ఏం రాస్తున్నాను, టేబుల్కి సంబంధించిన హెడ్డింగ్స్ అనమాట. ఓకేనా? ఇవి ఇలా డిస్ప్లే అవ్వాలి, బోర్డులో డిస్ప్లే అవ్వాలి అంటే టీ హెడ్ యూజ్ చేసి అందులో TH ట్యాగ్స్ యూజ్ చేసి రాస్తామన్నమాట. ఓకేనా? సేమ్ ఇందాకటిలానే ఉంటుంది, కాకపోతే చిన్న చేంజ్ ఏం చేశాను నేను, టీ బాడీ అనే ట్యాగ్ని పెట్టుకున్నాను అంతే. దానివల్ల ఇందాకటి అవుట్పుట్ ఇది ఒకటే, కాకపోతే కలర్స్ పెట్టుకున్నాను అంతే తేడా. ఓకేనా? Yes, ma'am. కలర్ ఒక్కటే పెట్టుకున్నా, అంతకు మించి ఇంకేం చేంజ్ అవ్వదు టీ బాడీ పెట్టుకోవడం వల్ల. ఓకే, కాకపోతే ఆ ట్యాగ్ కూడా మనకు తెలియాలి కాబట్టి రాసుకున్నాం అంతే. Yes, ma'am. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇందులో ఏముంది అంటే టేబుల్ బార్డర్ చెప్పాను కదా, టీ బాడీ ట్యాగ్ ఉంటుంది. TD ట్యాగ్ అంటే తెలుసు కదా, డేటా టేబుల్కి సంబంధించిన డేటా. ఓకే, ఇదంతా థియరీ పార్ట్ అనమాట. TD ట్యాగ్ అంటే TD ట్యాగ్ అనేది స్పెసిఫైస్ ద సెల్ ఆఫ్ ఎన్ HTML. ఓకేనా? ఈ టేబుల్లో ప్రతి సెల్ ఉంది కదా, దానికి సంబంధించింది TD ట్యాగ్లో రాస్తాము. ఓకేనా? TR ట్యాగ్ ఏంటి అంటే ప్రతి రోస్, ఇవి రోస్ కదా, Yes, ma'am. ఆ రోస్ గురించి
టీఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాము అనేది కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి రాసి నేను అవుట్పుట్ ఇట్లా ఇచ్చాను. ఓకేనా? నెక్స్ట్ టేబుల్స్ అనే కాన్సెప్ట్ ఇదే. నెక్స్ట్ టేబుల్లో రెండు రెండు సెల్స్ కలిపి కంబైన్డ్ వస్తుంది అనమాట. అది టేబుల్స్ రో స్పాన్ కాలమ్ స్పాన్ యూజ్ చేసి చేస్తాము. ఓకేనా? అది ఇందులో లేదు. నేను దానికి థియరీ ఇచ్చి నీకు నేను పంపిస్తాను. ఒకటి పేపర్ మీద రాసి పంపిస్తాను. రేపటికల్లా వస్తుంది నీకు. ఒకసారి చూడు అది. సరేనా? ఎస్ మ్యామ్. ఓకేనా? అది ఏంటంటే ఆడేమో అడగడు, టేబుల్ అని అడుగుతాడు అంతేగాని ఒకవేళ అడిగితే వన్ మార్క్ క్వశ్చన్లో వాట్ ఈస్ టేబుల్ స్పాన్, వాట్ ఈస్ రో స్పాన్ అని అడిగితే ఒకవేళ నేను పంపిస్తాను మ్యాటర్ చూడు. ఈ పీడిఎఫ్లో లేదు అది. ఓకేనా? నెక్స్ట్ ఫార్మ్స్ గురించి చూద్దాం. ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ చదివారా? లేదు మ్యామ్. కాలేజీలో చెప్పలేదా? అంటే నేను కాలేజ్కి సరిగ్గా వెళ్ళలేదు మ్యామ్ యాక్చువల్గా. ఓకే ఓకే, సరే. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ అనమాట. మనకి ఇప్పటి వరకు లిస్ట్ ఉంది, టేబుల్ ఉంది. ఆ రెండు కాన్సెప్ట్లు అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఎస్ మ్యామ్. ఇమేజ్కి సంబంధించింది నిన్న చెప్పాను, గుర్తుందా ఏమైనా? ఇమేజా? ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ అడ్రస్ ఇచ్చి రాయాలి అని చెప్పి మ్యామ్ గుర్తులేదా? ఇది ఎస్ మ్యామ్. చూడండి. హెచ్టిఎంఎల్ ఇమేజ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద ఇమేజ్ ఆన్ ది వెబ్ పేజ్లో ఏదైనా ఇమేజ్ని మనం అక్కడ డెవలప్ చేసేటప్పుడు పెట్టాలి అంటే ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి రాస్తాము. ఇమేజ్ ట్యాగ్ ఈజ్ అన్ ఎంప్టీ ట్యాగ్ దట్ కంటైన్స్ అట్రిబ్యూట్స్ ఓన్లీ. క్లోజింగ్ ట్యాగ్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ హెచ్టిఎంఎల్ ఇమేజ్ ట్యాగ్. అంటే ఇమేజ్ అనే కాన్సెప్ట్ ఓపెన్ చేస్తాం కానీ క్లోజింగ్ స్లాష్ ఇమేజ్ అనేది ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎస్ మ్యామ్. ఓకే. ఇమేజ్ ట్యాగ్కి సింటాక్స్ ఏంటంటే, నాకు ఒక ఇమేజ్ అనేది నేను పెడుతున్నాను అని చెప్పి ఒక హెడ్డింగ్ రావాలనుకుంటున్నాను. దాని కింద ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాను. ఇమేజ్ ఎస్ఆర్సి సోర్స్ అనమాట ఈజ్ ఈక్వల్ టు గుడ్. అంటే ఆ ఇమేజ్ మీరు ఏం పెట్టాలనుకున్నారో దాని అడ్రస్ ఇవ్వాలి. ఒకవేళ ఎప్పుడైనా ఇమేజ్ డిస్ప్లే అవ్వకపోతే ఆ ఇమేజ్ దగ్గర ఏదైనా ఒక మెసేజ్ డిస్ప్లే చేయాలనుకుంటే దాన్ని ఆల్టర్నేటివ్ ఏఎల్టీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి రాసుకుంటాం అనమాట. ఓకేనా? ఎస్ మ్యామ్. నేను ఒకటి రాసాను, చూపిస్తాను. ఒక్క నిమిషం. ఓకే, నేను ఇక్కడే రాస్తాను చూడండి. ఓకే. ఓకేనా? ఒక ఇమేజ్ నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఓకే, అవన్నీ ఒక ఫోల్డర్లో పెట్టకపోవడం వల్ల అది డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే, అప్పుడు ఒకవేళ ఆ ఇమేజ్ డిస్ప్లే అవ్వకపోతే నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఆ ఇమేజ్ది కనిపించి దాని మీద యానిమల్ ఇమేజ్ అని ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను అనమాట. అలాంటి టైంలో ఈ ఇమేజ్ అనే ట్యాగ్ యూజ్ చేసి రాస్తాం అనమాట. ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు దానికి సంబంధించిన నేను పిఎన్జి అని పెట్టాను కానీ ఆ పిక్చర్ ఏంటంటే జేపీజీ, అందుకే రాలేదు. ఓకేనా? చూడండి, వచ్చిందా కౌశిక్? హలో. ఎస్ మ్యామ్. అది నా మైక్ అన్మ్యూట్ అవ్వడానికి టైం పడ్డది. ఓకే, వచ్చింది మ్యామ్. మ్యూట్లో పెట్టొద్దులేండి. ఓకేనా? ఎస్ మ్యామ్. అంటే మ్యామ్ అది ఫ్యాన్ సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది మ్యామ్, అందుకే మ్యూట్ పెడతా.
ఏం పర్వాలేదులేండి. Yes, ma'am. ఓకే. ఇక్కడ చూడండి నేను ఇందాక ఆ పిక్చరు జేపీజీలో ఉంటే పీఎన్జీ అని పెట్టాననమాట. అందుకని ఇమేజ్ రాలేదు. ఇప్పుడు జేపీజీ అని పెట్టగానే నాకు ఇమేజ్ వచ్చింది చూసారా? ఒకవేళ Yes, ma'am. పీఎన్జీ అని పెట్టాననుకోండి, అక్కడ ఇమేజ్ డిస్‌ప్లే అవ్వదు. ఎందుకంటే నువ్వు జేపీజీ దాన్ని పీఎన్జీ అని పెడితే అది వేరేలా తీసుకొని ఎర్రర్ చూపించింది. కానీ ఆల్టర్‌నేటివ్ ఏదైతే ఉందో అది అక్కడ డిస్‌ప్లే అయింది కదా! Yes, ma'am. ఓకేనా? అదనమాట కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్ ఇట్లా యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలా మీ ఫోటో కావాలనుకున్నా పెట్టుకోవచ్చు అక్కడ. కాకపోతే ఆ ఫోటో అండ్ ఆ ఫైల్స్ ఒకే ఫోల్డర్‌లో ఉండాలనమాట. ఓకేనా? Yes, ma'am. ఓకే. ఇది మొత్తం టేబుల్ అండ్ ఇమేజ్‌కి సంబంధించి.